హలో అండి, ఐఎమ్ డాక్టర్ కమలా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్థోడాంటిక్స్. సో విరిగిన పళ్ళు పెట్టొచ్చా లేదా కొత్త పన్ను పెట్టాల్సిందేనా అన్నది అండి. ఈ టాపిక్లో ఏంటి అని అంటే యాక్చువల్గా పళ్ళు చాలామందికి డ్యూ టు యాక్సిడెంట్ కానివ్వండి, ఏదన్నా లైక్ ఎవరైనా హిట్ చేయడం వలన ఇట్లా పన్ను విరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఎంతవరకు పన్ను విరిగిందో చూసుకొని దాన్ని బట్టి మనకి ఛాన్సెస్ అన్నవి ఉంటాయి, మనం ఎట్లాంటి ట్రీట్మెంట్ చేయాలి అన్నది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక టూత్ తీసుకున్నాము అని అంటే ఈ పన్నుకి 3 లేయర్స్ ఉంటాయి. ఎనామల్, డెంటిన్ అండ్ పల్ప్ అన్న 3 లేయర్స్ ఉంటాయి. సపోజ్ చిన్న కార్నర్ విరిగింది అనుకోండి, ఎనామల్ అనేసి అంటాము, ఇట్లా చిన్న కార్నర్ విరిగింది అనుకోండి, ఈ చిన్న కార్నర్కి మనం నార్మల్గా సిమెంట్ పెడితే సరిపోతుంది. కానీ ఇలా చిన్నగా కార్నర్కి విరిగినప్పుడు ఈ సిమెంట్ పెట్టినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మనం ఈ ఫ్రంట్ పన్నుతోటి కొరకలేము. ఈ ఫ్రంట్ పన్నుతో కొరికినప్పుడు మనం పెట్టినటువంటి చిన్న సిమెంట్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈ చిన్నదానికి మనం నార్మల్గా సిమెంట్ పెడితే సరిపోతుంది. ఆ తర్వాత మనకి థర్డ్ లేయర్ అంటే కొంతమందికి ఏంటి అని అంటే చాలా ఎక్కువగా విరుగుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ నర్వ్కి దగ్గరలో ఆ నర్వ్కి టచ్ అయ్యే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇఫ్ సపోజ్ అలా ఉందనుకోండి, మనం కంపల్సరీగా ఆ పేషెంట్కి రూట్ కెనాల్ చేసి దానిపైన క్యాప్ పెట్టాలన్నమాట. లేదు ఇంకా ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకోండి, దానికి మనము ఇంకా పన్ను తీసేసి ఆ తర్వాత మనం వేరే పన్ను పెట్టుకోవచ్చు. దానికి ఇంప్లాంట్ అని పెట్టుకోవచ్చు, లేదు అని అంటే బ్రిడ్జ్ అనేసి ఉంటుంది, ఈ బ్రిడ్జ్ అన్న పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి విరిగిన పన్ను ఎప్పుడైనా కూడా సరే ఆ డెప్త్ని బట్టి. ఇంకొంతమందికి పన్ను విరిగినప్పుడు ఏమవుతుందంటే దెబ్బ తగిలినప్పుడు, ఎవరైనా ఇట్లా కొట్టినప్పుడు ఆర్ ఏదైనా తగిలినప్పుడు పన్నుకి అక్కడక్కడ లూజ్ అయిపోతుంది అనమాట. సో అట్లా లూజ్ అయిపోయినప్పుడు ఏం చేస్తాము అని అంటే అక్కడ మనము స్ప్లింటింగ్ అని చెప్పి చేసేస్తాము. అంటే వెనకాల నుండి ఒక వైర్ వేస్తామన్నమాట. ఇట్లా వెనకాల నుండి వైర్ వేసినప్పుడు ఆ పన్ను అక్కడ అలా ఉండిపోతుంది. ఇంకొంతమందికి ఏమవుతుందని అంటే ఇట్లా దెబ్బ తగలడం వలన ఇమ్మీడియట్గా అయితే ఏమీ ఎఫెక్ట్ ఉండదు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత, అంటే ఒక 5 ఇయర్స్ కానివ్వండి, 10 ఇయర్స్ కానివ్వండి, అప్పుడు ఏమవుతుందంటే పన్ను ఉన్న కలర్ నుండి మెల్లగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో బ్రౌనిష్, బ్లాకిష్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు అనంటే మనకి ఆ టైంలో ఎప్పుడైతే తగిలిందో ఆ టైంలో మన నర్వ్కి ఎఫెక్ట్ అయ్యింది. అంటే నర్వ్ టిష్యూ ఏదైతే ఉందో అది మనకి ఎఫెక్ట్ అయింది. కానీ అప్పుడేం ఇమీడియట్గా మనకి ఎఫెక్ట్ లేకుండింది. సో కొంతమందికి ఏంటి అని అంటే ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపించదు. అది మనకి ఒక 10 ఇయర్స్ తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, బ్రౌన్ అవుతుంది, బ్లాక్ అవుతుంది. అలాంటి టైంలో కంపల్సరీగా మనము ఆ టూత్కి కింద ఏమైనా యాబ్సెస్ ఉందా, అంటే పస్ ఏమైనా ఫామ్ అయిందా, ఇదంతా చెక్ చేసుకొని దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అన్నది చేసుకోవచ్చు. సో మనం ఇట్లా రూట్ కెనాల్ చేసిన తర్వాత మనము కంపల్సరీగా క్యాప్ అన్నది వేయించుకోవాలి. ఎందుకు అనంటే క్యాప్ లేకుండా మనకి వర్కౌట్ అవ్వదన్నమాట. ఏదన్నా కొరికినా ఏదైనా ఉన్నా కూడా సరే పన్ను విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని కంపల్సరీగా మనం క్యాప్ పెట్టించుకోవాలి. ఆ తర్వాత మెయింటైన్ చేయాలి. అంటే మనకి ఏజ్ అయ్యే కొద్దీ టూత్ అన్నవి కొంచెం లూజ్ అయిపోయి ఇలా అవుతూ ఉంటాయి. సో మనం నార్మల్గా ఎవ్రీ 6 months to 1 yearకి ఒక్కసారి జస్ట్ జనరల్ చెకప్ అన్నది కంపల్సరీగా చేయించుకుంటూ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్ టీత్ తోటి ఏది కూడా లైక్ మరీ గట్టివి అట్లాంటివి ఫ్రంట్ టీత్ తోటి కొరకడం మానేసేసి మనం ఏది తినాలన్నా బ్యాక్ సైడ్ టీత్ తోటి తినాలి, లేదా కార్నర్ టీత్ తోటి మనము బ్రేక్ చేసుకోవాలి. ఫ్రంట్ టీత్ తోటి మనము బ్రేక్ చేసుకోవడం, ఏమన్నా కొరకడము అట్లాంటివి ఫ్రంట్ టీత్ తోటి చేయకూడదు. ఎందుకంటే మళ్ళీ క్యాప్ దాని కింద ఉన్నటువంటి టూత్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి.